చిన్న నీ పేరు? శశి అని. శశి గారు మీకు ఓటు ఉందా? ఓటు ఉందా? ఏం చదువుకుంటున్నారు? నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ చదువుతున్నాను. పాలిటిక్స్ మీద ఒక అవగాహన ఉంది. ఓటు ఏ ఊర్లో ఉంది? ఈ ఊరు నిడదవోలు. నిడదవోలులోనే. మరి ఈసారి ఎన్నికలు వచ్చాయి కదా, ఓటు ఎవరికి వేస్తాం? అంటే ప్రజెంట్ అయితే కందుల దుర్గేష్ గారికి ఎక్కువగానే ఉంది అనిపిస్తుంది. ఆయన గుర్తు గాజు గ్లాస్. జనసేన. ఆయనకి వేద్దాం అంటే ఆయనకి బాగా పేరు పొందినగా అనిపిస్తుంది. ఈసారి ఎక్కువగా ఆయనకి వస్తుంది అనుకుంటున్నాను. అంతేనా? పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అంతే. అది ఇది బాగా చూసుకుంటాడు అని అనుకుంటున్నాను. నా పేరు మణికంఠ అండి. మణికంఠ మీది నిడదవోలులోనే ఉందా? అవునండి. లేదు, వేలువేను సార్ మాది. అవునండి. నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గం అండి. రైట్. మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కందుల దుర్గేష్ గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైమా సెకండ్ టైమా? ఇది సెకండ్ టైం సార్. సెకండ్ టైం. అవునండి. ఫస్ట్ టైం ఎవరికి వేసావు? ఫస్ట్ టైం కూడా ఆయనకి, మన బూరుపల్లి శేషారావు గారికి వేసామండి. అవును సార్. ఈసారి దుర్గేష్ గారికి వేద్దాం. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయన మంచి వ్యక్తి, మా నిడదవోలు నియోజకవర్గానికి మంచి చేస్తారని చెప్పి నమ్మి వేద్దాం అనుకుంటున్నాం. అవును సార్. అందుకని ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. ఎంపీగా కూడా మన వీళ్ళకే వేద్దాం అనుకుంటున్నాం సార్. నా పేరు సతీష్ అండి. సతీష్ గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఇది సెకండ్ టైం. సెకండ్ టైం. లోకల్గా రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి సార్? ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడుకుంటే మనం నిడదవోలుకి 2019-18 టైంలో శేషారావు గారు వే బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు. 200 కోట్లతో అది శంకుస్థాపన జరగడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఈవేళ మనం చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాలు ఏ పని జరగల. అదే కాదు, ఇంకా మనం మాట్లాడుకుంటే రూరల్ ప్లేసెస్లో అయితే ఎక్కడో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏదీ జరగలేదు. ఏంటంటే సంక్షేమం ఇచ్చేస్తున్నారు కదా, డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అనే ఉన్నది, కానీ ఎక్కడ ఓ పని చేశారని కానీ, ఎక్కడ ఓ రోడ్లు వేసారని కానీ, డ్రైనేజీలు కానీ ఏమీ కట్టలేదు. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి అది గెలిపిద్దాం అని మేము అనుకుంటున్నాం. ఉమ్మడి కూటమి కదండి, కూటమి కాబట్టి కూటమికే మేము సపోర్ట్ చేస్తాం. కందుల దుర్గేష్ గారండి. చాలా మంచి వ్యక్తి అండి. 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారండి. ఆయన ఎంపీగా కూడా పోటీ చేశారు. వాళ్ళ నాన్నగారిది కూడా రాజకీయ జీవితమే. రాజమండ్రిలో మంచి పేరు ఉంది, ధవళేశ్వర్ అన్న ఆయన. ఇక్కడ ఏంటంటే కూటమి రీత్యా కొన్ని కారణాల వల్ల అక్కడ బుచ్చయ్య చౌదరి గారు సీటు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో ఆయన ఇవ్వడం, కేటాయించడం జరిగింది. మా బూరుగుపల్లి శేషారావు గారు కూడా ఖచ్చితంగా దానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆయన మాటే మాకు వేదం కాబట్టి ఆయన ప్రకారమే మేము కూడా ఆయన సపోర్ట్ చేసి గెలిపిస్తాం ఖచ్చితంగా. గాజు గ్లాస్ అండి. పైనేమో పురంధేశ్వరి గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు, కమలం ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి.